శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 20 నవంబర్ 2024 బుధవారం. ఈ రోజున ద్వాదశ రాశుల వారికి ఏ రకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి తెలియచెప్పుకుందాము. దిన ఫలాలు. మేషరాశి వారికి చాలా అత్యద్భుతమైన కాలం నడుస్తూ ఉంది. కుటుంబంలో అనేక రకాలుగా సహాయ సహకారాలు ఉండడమే కాదు, గౌరవ ప్రతిష్టలు పెరగడమే కాదు, ఒక సంఘీభావంతో పనిచేసేటటువంటి మీ కుటుంబం యొక్క పరువు ప్రతిష్ట అత్యద్భుతంగా పెరుగుతోంది. అలాగే మీకు ధన ఆదాయం చాలా బాగుంటూ అనుకోని విధంగా శుభ పరిణామాలు ఎదురవుతున్నాయి. అంటే ఉద్యోగంలో ఉన్నతి రావడం గాని, ఉద్యోగ రీత్యా శుభవార్తలు వినడం గాని, స్థాన చలనం ఉండడం గాని, ప్రమోషన్స్ కానీ ఇలాంటివి చాలా చాలా ఆనంద పెడుతున్నాయి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయం మరువలేనిది అనే విధంగా ఉంటుంది. మాతృవర్గ రీత్యా కూడా మీకు ఇప్పుడు చాలా అనుకూలమైన కాలం నడుస్తూ ఉన్నది. అయితే మీ వ్యక్తిత్వానికి దెబ్బ తీసే విధంగా కొంతమంది యొక్క ప్రవర్తన ఉంటుంది. మీ పక్కన ఉండే వాళ్ళే మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేసే విధంగా ప్రవర్తిస్తారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అలాగే పితృవర్గ రీత్యా చాలా బాగుంది, ఉద్యోగ రీత్యా చాలా బాగుంది. పితృవర్గ రీత్యా మీకు ఈసరికే రావాల్సినటువంటి ఆదాయాలు గాని, లేక పిత్రార్జితం గాని ఏమైనా ఇంకా రాకుండా ఆగుతున్నాయి, ఎవరైనా దీనికి అడ్డుపుల వేస్తున్నారు అంటే మీరు కొంచెం శ్రమ తీసుకుని ఆ సమస్యని సాల్వ్ చేసే విధంగా చేయండి. మీ కృషి ఫలిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఉద్యోగం బాగుంది. ఇక లాభాల బాటలోనే ఉన్నారు మీరు. ఎన్నో విధాలుగా లాభాలు మీకు సమకూరుతున్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. సంతాన రీత్యా బాగుంది. అయితే పబ్లిక్ రిలేషన్ విషయంలో కానీ, అడ్మినిస్ట్రేషన్ మీ కార్యరంగ సామర్థ్యం బాగా పెరిగే విషయంలో కానీ, భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో కానీ చాలా అత్యద్భుతమైన ఫలితాలే ఉంటూ ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే లాంగ్వేజెస్ పట్ల మీకు ఉండేటటువంటి అభిమానం చాలా చక్కగా ఇనుమడింపబడే విధంగా గ్రహస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి రోజు అని చెప్పి గుర్తెరగండి. చక్కటి నిర్ణయాలు తీసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత మానసిక అభివృద్ధి చెందుతారు. వృషభ రాశి. ఈ రాశి వారికి చక్కటి కాలం నడుస్తూ ఉన్నది. ముఖ్యంగా రాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి గురువు గారి వల్ల వచ్చేటటువంటి శుభ ఫలితాలు ఇన్ని అన్ని అని చెప్పడానికి రాదు. సంతాన రీత్యా బాగుంటుంది. పూర్వజన్మ పుణ్యం చాలా చక్కగా ఇప్పుడు పనిచేస్తూ ఉంటుంది. అనేక రకాల లాభాలకు దారితీస్తూ ఉంటుంది. ఏదైనా మంత్రోపాసనకి అనుకూలమైనటువంటి కాలము, మంత్రము తీసుకోవడానికి కూడా అనుకూలమైనటువంటి కాలము. మీ ప్రవర్తన వల్ల కానీ, మీ మాట తీరు వల్ల కానీ, మీ క్రమశిక్షణ వల్ల కానీ, మీ నడవడిక వల్ల కానీ ఏ రూపకంగా అయినా మీకు అనేక రకాలుగా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటటువంటి సమయంగా ఈ రోజుని గుర్తించాలి. అలాగే కార్యనిర్వహణ రంగంలో మంచి నైపుణ్యం ప్రదర్శిస్తారు. ఏదైనా పరిశోధన రంగంలో ఉన్నవాళ్ళు కానీ, ఒక గురుస్థానంలో ఉన్నవారు కానీ, లేదా ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి ఉపన్యాసకులు కానీ, లేదా ఒక టీమ్ హెడ్ గా ఉన్న వాళ్ళు కానీ చాలా మీ టీంని చాలా పటిష్టపరుచుకోవడము, చక్కటి స్పీచెస్ ఇవ్వడము, 10 మందిని ఆకట్టుకోవడము, పబ్లిక్ విషయంలో మీకు అనేక రకాలుగా సహాయ సహకారాలు వాళ్ళ చేత ఇప్పించుకునే విధంగా మీ ప్రవర్తన ఉండడము, మీ మాటలు ఉండడము, మీ మాటలు వాళ్ళని ఉత్తేజింపజేయడము, మీకు అనేక రకాల సహాయ సహకారాలు అందివ్వడము జరుగుతుంది. ఇది మీ మానసిక ఉల్లాసానికి చాలా కారణమవుతుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. వ్యాపార భాగస్వాములు బాగుంటారు. అలాగే అనుకూలమైనటువంటి శుభకార్యాల వల్ల మీ పేరు ప్రతిష్టలు మరింతగా ఇనబడిస్తాయి. ప్రముఖ పాత్ర వహిస్తారు ఈ శుభకార్యాల నిర్వహణలో. చాలా మానసిక ఉల్లాసం పెరుగుతుంది. అలాగే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడంలో గాని, వాటిని భద్రపరచుకోవడంలో గాని ప్రముఖ పాత్ర వహిస్తారు. అయితే ధనము విషయంలో గాని, లేదా గృహంలో కుటుంబ ఐకమత్యం విషయంలో గాని చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే మీ మాట తీరు బాగుంటుంది. కళాత్మకమైనటువంటి విషయాలలో చక్కటి సలహా సంప్రదింపులు జరుగుతాయి. కళాకారులకి బాగుంటుంది. కళలలో రాణిస్తారు. అనేక విధాలుగా మీకు పరువు ప్రతిష్ట, పరపతి, సన్మాన సత్కారాలు ఇవన్నీ లభించబోతున్నాయి అని చెప్పి మీరు తెలుసుకుంటారు. అలాగే చాలా సంతోషంగా ఉంటారు. ఏదైనా పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా కొత్త పెట్టుబడులకి ప్రోత్సాహం ఇవ్వండి అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి.
అలాగే విద్యార్థులకి బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది. అనేక రకాలుగా ఈ రోజు అద్భుతమైన కాలం అని చెప్పి తెలియజేస్తూ, శని గారికి తైలాభిషేకం చేయించండి వీలైతే, లేదా శనిగ్రహ స్తోత్రాల పారాయణ చేయండి, మరింత ఉల్లాసంగా ఉంటారు. మిథున రాశి వారికి చాలా రోజుల తరువాత చాలా చక్కటి కాలం వచ్చింది అని చెప్పి తెలియజెప్పచ్చు. ఈ రోజు వారికి చాలా అనుకూలంగా ఉన్న గ్రహస్థితుల రీత్యా అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. మీ సంకల్ప బలం నెరవేరుతుంది. గృహంలో అనేక రకాలుగా ఐకమత్యంతో ఉండే విధంగా సభ్యులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురాగలుగుతారు. మీ మాట చలామణి అవడానికి అనుకూలమైనటువంటి కాలంగా గుర్తిస్తారు. అలాగే పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, నిరుద్యోగులకి ఉద్యోగం లభించేటటువంటి రోజుగా ఈ రోజు తెలియచెప్పచ్చు. అలాగే కళాకారుల విషయంలో, ప్రదర్శనల విషయంలో గాని, లేదా కళలని ప్రోత్సహించే విషయంలో గాని చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతుంది. అలాగే పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, భార్యాభర్తల మధ్య అనుకూలమైనటువంటి భాగస్వామ్యత ఉంటుంది. అలాగే భాగస్వాముల మధ్య, వ్యాపార భాగస్వాముల మధ్య అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మీరు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, కొత్త పెట్టుబడులని ప్రోత్సహిస్తారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు కూడా లాభించే పరిస్థితి కనిపిస్తోంది. మరి పితృవర్గ రీత్యా కొంత శారీరక కష్టం ఉండబోయే విధంగా ఉన్నది. అలాగే ఉద్యోగ రీత్యా మిథున రాశి వారు చాలా చాలా ఓర్పుతో ఉండవలసినటువంటి కాలంగా తెలియచెప్పడం జరుగుతోంది. మరి మీ మాతృవర్గ రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు అలా అని చెప్పి పూర్తిగా డీలా పడిపోని అవసరం లేదు. మీరు మాతృసేవ చేసినట్లయితే, స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు కొంత కృషి చేసినట్లయితే ఈ విషయాలు కొంత మెరుగ్గా ఉంటాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. ఈ విషయాలని గుర్తెరగండి. సంతాన రీత్యా అనుకూలవంతమైన కాలం నడుస్తోంది. ఇన్నాళ్ళు మీరు ఓర్పు పట్టి ఉన్నందుకు ఇప్పుడు కొంచెం మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి, మనకి ఫలితాలు బాగున్నాయి అని చెప్పి అనుకుంటారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ఇక రుణాల పట్ల మీరు ఎంత రుణం కోరుకుంటే అంత రుణం దొరుకుతుంది. అయితే మళ్ళీ రుణాన్ని తీర్చివేసే క్రమంలో కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి తగుమాత్రం రుణమే తీసుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. ఇది చాలా చెప్పదగ్గ సూచన. దైవ కార్యాల మీద ఎక్కువ ధనము వెచ్చిస్తారు, అలాగే ఖర్చులు అదుపులో పెట్టుకునే ప్రయత్నం కూడా చేస్తారు అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా మనశ్శాంతి పొందుతారని చెప్పి తెలియజేస్తూ, ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనైభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటటువంటి నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం కూడా చాలా చాలా అనుకూలిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కర్కాటక రాశి వారికి కృషి చెయ్యాలి. మీరు ఎంత కృషి చేస్తే అంత ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. మీ ఆశయాలు చాలా గొప్పగా ఉంటాయి, కానీ మీ ఆశయం మీద బురద జల్లేవారు, మిమ్మల్ని నిరాశపరిచేవారు మీ పక్కనే ఉంటారు. లెక్కలేని విధంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, అవమానం చేసే వాళ్ళు ఉంటారు. ఓర్చుకోవాలి. ఈ రకమైనటువంటి పరిస్థితి ముళ్ళ మీద వేసినటువంటి వస్త్రం మారేదిగా ఉంటుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలి అంటే మీరు తప్పనిసరిగా యోగా చేయాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే అష్టమ శని సంచార దోషం కూడా మిమ్మల్ని వెంటాడుతోంది. అయితే లాభంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచార ఫలిత విశేషం చేత ఈ అష్టమ దోష శని సంచారాన్ని మీరు నివారించుకోగలుగుతారు. ఏ విధంగా నివారించుకోగలుగుతారు? శనిగ్రహ స్తోత్రాలు చదువుకోవడం ద్వారా చాలా వరకు ఈ దోషాన్ని నివారించుకోవచ్చు. అలాగే పెద్దలకి సేవ చేయడం ద్వారా నివారించుకోవచ్చు. అలాగే ఏదైనా దాన ధర్మాలు, చెప్పులు, ముఖ్యంగా పాత వస్త్రాలు ఇలాంటివి దానం చేయడం ద్వారా ఈ శని సంచార దోషం అష్టమ స్థానంలో జరుగుతూ ఉన్న కారణం చేత ఈ దోషాన్ని కొంత నివారించుకోవచ్చు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. రాజకీయాల పట్ల అతి జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకి ఇంకా పూర్తిగా లబ్ధి కలగబోవడం లేదు. అలాగే ఏదైనా కోర్టు కేసులు ఉన్నట్టయితే కించిత్ జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. ఓర్పు పట్టి ఉండండి, వాయిదా వేసుకోండి అని చెప్పి కూడా సూచన చేస్తున్నాను. ధన ఆదాయం విషయంలో మటుకు ఆదాయం బాగుంది. అలాగే ఏదైనా మీకు గృహంలో ఈ పని మనం చెయ్యాలండి, ఒక ఐకమత్యంతో మనం చెయ్యాలి అని మీరు కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి చెప్పినట్లయితే
అంతగా అనుకూలత రాదు. మీరు ముందర ప్రారంభించి తర్వాత ఒక్కొక్కళ్ళని కలుపుకుంటూ వెళ్ళండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. అలాగే మీ మానసికమైన దృఢత్వం బాగా ఇనుమడిస్తోంది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. సమయం అంతగా బాగుండనప్పుడు, కాలం మనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, గ్రహాలు ఎదురీతగానే ఉంటాయి. మనం ఎదురొడ్డి నడవడం కన్నా భగవంతుడి మీద భారం వేసి మనకి చేతనైనటువంటి దైవభక్తిని భగవంతుడి ముందర ప్రదర్శన చేసుకుని, భగవంతుడా నీవే దిక్కు అని చెప్పి భగవంతుని యొక్క సర్వస్వ శరణాగతి పొంది మీ ప్రయత్నాన్ని మీరు చేయడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ, గ్రహాల అనుకూలత కోసం నవగ్రహ స్తోత్ర పారాయణ తప్పనిసరిగా పఠించండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. సింహరాశి వారికి కొన్ని అనుకూలతలు చాలా చక్కగా కనిపిస్తున్నాయి, కొన్ని ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి. అయితే మీరు వీటిని అధిగమించే ప్రయత్నం చేయండి. తప్పక మీ ప్రయత్నంలో మీరు సఫలీకృతులవుతారు. మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిర చరాస్తులు పెంపుదల చేసుకోవడం రీత్యా బాగుంది. మీ యొక్క ఆలోచనలు, ఒక కార్యశూరత్వం, ఒక కార్య ధీరత్వం, ఇవన్నీ కూడా చక్కగా ఇనుమడిస్తాయి. అంటే అనుకున్న పనులు అనుకున్నట్టుగా ముందరికి వెళ్ళడానికి కావలసినటువంటి ధీశక్తి మీలో చాలా చక్కగా ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఉద్యోగస్తుల విషయంలో కొంచెం ఓర్పు అవసరం. రాజకీయంగా బాగుంది. పబ్లిక్ రిలేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య అనుబంధ రీత్యా జాగ్రత్తగా ఉండండి. సంతాన విషయంలో చాలా చాలా బాగుంది. చక్కటి సంతృప్తికర జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. చెక్కకి సంబంధించి, ఇనుముకి సంబంధించి, తుప్పుకి సంబంధించి, ఇలాంటి వాటికి సంబంధించి మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల విషయంలో మటుకు ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మీరు ఏదన్నా పెట్టుబడులు పెట్టే విషయంలో ఇప్పుడే కొత్త పెట్టుబడులు పెట్టవద్దు. రియల్ ఎస్టేట్ రంగంలో అస్సలు పెట్టవద్దు. అలాగే పెద్ద మనుషుల పంచాయతీలున్నా, వేరే ఇంకేదన్నా కోర్టు కేసులున్నా కాస్త ఆ కేసుల్ని మీరు వాయిదా పడేటట్టుగా తీర్మానించుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గృహంలో అనేక రకాలుగా ఐకమత్యం కావాలి. లేకపోయినట్లయితే, గృహంలోనే అశాంతి ఉన్నట్లయితే మనము బయట సమాజంలో రాణించలేము. అన్యమనస్కంగా ఉంటాము. నాకు ఇంట్లోనే బాగలేదు, నేను ఇక్కడ బయటకు వచ్చి ఏం చేస్తాను అనేటటువంటి నిరాశ నిస్పృహలు ఆవరిస్తాయి ఏ మనిషికైనా. కాబట్టి ఈ గృహంలో ఐకమత్యం కోసం గట్టి కృషి చెయ్యండి. కృషి చేస్తే తప్ప మీకు మంచి పనులు అంత సఫలీకృతం కావడం లేదు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. సంతాన రీత్యా బాగుంది. ఏదైనా రుణాలు తెచ్చుకోవాలి అనుకున్నా బాగుంది. ఆరోగ్య రీత్యా కూడా బానే ఉంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అయితే వివాహాది శుభకార్యాల విషయంలో కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. అలాగే పితృవర్గ విషయంలో కూడా కొద్దిగా మీరు ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత అనుకూల ఫలితాలు సిద్ధించే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారికి చాలా చాలా అనుకూలమైన కాలం నడుస్తూ ఉన్నది. మీరు ఏ పని చేపట్టినా అందులో విజయాలే ఉన్నాయి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. కుటుంబంలో ఐకమత్యం కనబడుతోంది. ఖర్చులు తక్కువగా ఉంటున్నాయి. అలాగే మీ యొక్క వీరత్వము, శూరత్వము, ధీరత్వము బాగా ఇనమడిస్తోంది. మీకు అనుకోకుండా ఒక పని చేయాలి అన్నప్పుడు దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకుంటారు కదా, ఆ ప్రణాళికలు మీకు అనుకోకుండా విజయవంతం అయ్యే దిశగా కనిపిస్తూ ఉంటాయి. మనం ఇది చెయ్యాలనుకున్నాము, మనకి ఈ రకంగా 10 మంది యొక్క సహాయ సహకారాలు దొరుకుతాయి, వాళ్ళ యొక్క సపోర్ట్ లభిస్తుంది అని మీకు ఆ ప్రణాళిక వేసుకుంటూ ఉండంగానే అనిపిస్తుంది. ఇది చాలా చాలా మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే విద్యా ప్రదర్శన కానీ, లేక ఏదైనా మౌఖిక పరీక్షలు కానీ, లేదా ఏదైనా కళా ప్రదర్శన కానీ, ఇలాంటివి ఏమన్నా ప్రదర్శనలకి వెళ్ళేటప్పుడు విజయం మీదే అని భావిస్తూ వెళ్ళండి. అంత ఖచ్చితంగా విజయం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దైవభక్తి బాగా పెరుగుతోంది. దైవం యొక్క ఆశీస్సులు బాగా ఉన్నాయి. దైవ అనుకూలత బాగా ఉంది. మీరు కూడా దైవ కార్యాలు చేస్తారు, దైవ కార్యాలలో పాల్గొంటారు. అలాగే దైవానికి సంబంధించి ఎక్కువ ధనాన్ని కూడా ఖర్చు పెడతారు. మీ మాటకి విలువ పెరుగుతుంది, పరపతి పెరుగుతుంది, ప్రతిష్ట పెరుగుతుంది. అనేక విధాలుగా మీ శక్తియుక్తులన్నీ కూడా రాణించి చక్కటి విద్యలు, ఉన్నత విద్య మంచి ఫలితాన్ని ఇస్తుంది.
అలాగే ఉద్యోగంలో మీ శక్తి సామర్థ్యాలు పణంగా పెట్టి మీరు చేసేటటువంటి ఏ కార్యక్రమం అయినా సరే, ఏ లావాదేవీ అయినా సరే చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చి మీ పై అధికారుల దగ్గర మీరు ప్రశంసలు అందుకుంటారు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. వాహనాల వల్ల లాభం ఉంటుంది, అలాగే ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. అనుకోని విధంగా అదృష్టం వెన్నాడుతోంది అనే చెప్పాలి. అయితే ఒక్క విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య అనుకూలత అంత బాగా లేదు. ఈ విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో మీ ప్రయత్నాన్ని విడవకుండా చెయ్యండి. దగ్గరలోకి వచ్చాయి, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహ స్తోత్రాలు పఠించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విధాల అద్భుతమైన కాలం నడుస్తోంది కన్యా రాశి వారికి. ఏ పక్క చూసినా విజయమే, ఏ పక్క చూసినా సంతోషమే, ఏ పక్క చూసినా అభివృద్ధి, అలాగే ఆర్థిక అభివృద్ధి. ఇన్ని రకాల అభివృద్ధుల మధ్య మానసిక శాంతి ప్రశాంతత మధ్య చాలా ఉల్లాసంగా గడుపుతారు అని చెప్పి తెలియజేస్తూ పరిహారం చేసుకోవడం మటుకు మానకండి అని సూచన చేస్తూ ఉన్నాను. వీళ్ళకి స్త్రీలతో అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు అందుతాయి. స్త్రీల వల్ల లాభాలు, స్త్రీలు చక్కగా వీరిని అర్థం చేసుకోవడము, అది అక్క అవ్వచ్చు, అమ్మ అవ్వచ్చు, వదిన అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, అలాగే సంతానం అవ్వచ్చు, ఎవరైనా కానీ స్త్రీలు చాలా అనుకూలంగా ఉంటారు ఈ రోజున అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. స్త్రీల వల్ల అనేక రకాల ఆనందం పెంపొందింపబడే విధంగా సంఘటనలు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. తులారాశి వారికి చెప్పుకోదగ్గ విషయాలు ఏమిటి అంటే 2 విషయాలు చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అది ఆర్థిక పరంగా అనుకూలవంతమైన రోజు. మీరు వసూలు చేయబోయేటటువంటి ధనం ఏదైనా ఉందా అంటే ఈరోజు వసూలవుతుంది. అలాగే గృహంలో ఐకమత్యం ఉందా అంటే బ్రహ్మాండమైన ఐకమత్యం కనిపిస్తుంది. అలాగే కుటుంబానికి సంబంధించి ప్రతిష్ట పెరుగుతుంది, పరువు పెరుగుతుంది, మీ మాట తీరు బాగుంటుంది. అనుకోని విధంగా మీ యొక్క ధైర్య సాహసాలు ఇనుమడిస్తాయి, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. భగవంతుని దయ మనం పట్ల, మన కుటుంబం పట్ల ఉంది అని చెప్పి భావిస్తారు. అంత చక్కటి కాలం నడుస్తుంది. మరి మిగతా విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఓర్పు కలిగి ఉండాలి. వివాహాది శుభకార్యాలు ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి అనేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా కొంచెం అనుకూలతలు ఉన్నప్పటికీ మనం ఎక్కువగా మాట్లాడితే మళ్ళీ ఎక్కడ ఏ బాంధవ్యాలు దెబ్బతింటాయో అనేటటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి, ఆలోచించుకుంటూ ఉండాలి ఈ రకంగా. అలాగే ఏదైనా ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ కొత్త పెట్టుబడులు పెట్టుదామా అనుకున్నా, లేకపోతే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుందామా అనుకున్నా ఇవి మాత్రం అయ్యేవి కాదు. మీ అంతట మీరుగా ట్రాన్స్ఫర్స్ కోరుకోవద్దు. ఉద్యోగంలో పై అధికారులు మిమ్మల్ని ఎక్కడికన్నా వెళ్ళమంటే ట్రాన్స్ఫర్ రూపంలో అది కొద్ది రోజులు వాయిదా వేసుకోండి. ఇది ఒక ముఖ్యమైనటువంటి సూచనగా తెలియజెప్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారం చాలా తక్కువగా ఉంది. ఇక పితృవర్గ రీత్యా ఆలోచిద్దామా అంటే అంత పూర్తిగా అనుకూలమైనటువంటి కాలం కాదు అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, గురువు ఆలయానికి వెళ్ళండి. అలాగే గురువు గారి యొక్క స్తోత్ర పారాయణాలు ఎక్కువగా చేయడం ద్వారా, యోగా చేయడం ద్వారా, అలాగే మీ యొక్క గురువుల ఆశీస్సులు తీసుకోవడం ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం చేత అనేక రకాలుగా మీకు ఆశీస్సులు మీరు అందుకునే కాలం అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. మీ కుటుంబం బాగుంటుంది, మీ మాట తీరు బాగుంటుంది, అలాగే మీ పుస్తక పఠన బాగుంటుంది, మీ విజ్ఞానము బాగుంటుంది. సంపాదించుకున్న విజ్ఞానము 10 మందికి పంచిపెట్టే విధంలో కూడా మీ శిష్యులకు మీరు చాలా చక్కటి బోధ చేస్తారు. అలాగే ఉపన్యాసకులకి బాగుంటుంది, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళకి బాగుంటుంది, మాస్టర్స్కి బాగుంటుంది, ప్రొఫెసర్స్కి బాగుంటుంది. ఇలా ఒక గురువు బాధ్యత, గురు స్థానంలో ఉన్న వారందరికీ కూడా చాలా అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. పరిశోధనా రంగంలో ఉన్న వారికి కూడా చాలా చాలా బాగుంది. వివాహాది శుభకార్యాలు కుదిరే పరంగా ఉన్నాయి. అలాగే మీ అడ్మినిస్ట్రేషన్ రంగం ఏదైతే మీరు ఇంటి నిర్వహణన, లేకపోతే వ్యాపార నిర్వహణన, లేకపోతే ఇంకా వేరే ఏదన్నా వృత్తి నిర్వహణన, ఇవేవి లేకపోతే చేపట్టిన కార్యక్రమాల నిర్వహణన, ఇలా మీ దగ్గర ఏది ఉన్నదో ప్రాతినిధ్యం వహించి అది
చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, రాజకీయ నాయకులు బాగుంటారు, మంచి లాంగ్వేజెస్ కి సంబంధించి పట్టు ఉంటుంది, అనేక రకాలుగా మీకు బాగుంటుంది. ధన ఆదాయం కూడా అలాగే ఉంది. ధనము కూడా మీరు ఊహించని విధంగా పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే ఆరోగ్య విషయంలో మటుకు కించిత్ జాగ్రత్త వహించండి. ఇక్కడ 2 రకాలైన శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇటుపక్క శనిగారి యొక్క దశమ దృష్టి పడుతోంది, అటుపక్క గురువు గారి యొక్క సప్తమ దృష్టి పడుతోంది. అంటే శుభాశుభ మిశ్రమంగా రాసి ఉన్న కారణం చేత ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అవమానం చేయడానికి రెడీగా ఉన్నారా అనేది ఒక్కసారి మీ మిత్రుల్లో ఎవరున్నారు అలాంటి వాళ్ళు అని జాగ్రత్తగా చూసుకుని వాళ్ళని కొద్దిగా దూరం పెట్టే ప్రయత్నం చేయండి. మీరు చాలా చాలా మనశ్శాంతితో ఉంటారు, అభివృద్ధితో ఉంటారు. చాలా చక్కటి ఫలితాలు ఈ రోజున ఉన్న కారణం చేత మీరు ఏది పట్టుకున్నా బంగారమేనని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అర్ధాష్టమ శని గారికి సంబంధించి ఒక్కసారి మీరు శనిగ్రహ స్తోత్రం పఠించినా కూడా సరిపోతుంది. ఒక్కసారి అంటే ఒకసారి కాదు, ఆ ఒక్కటి మటుకు కనీసం 10 సార్లు చదువుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ధనస్సు రాశి వారికి కష్టపడి మీరు గ్రహాల అనుకూలత తెచ్చుకుంటున్నారు. అంటే గ్రహాలు కాస్త వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉన్నప్పటికీ అందులోనే అనుకూల ఫలితాలు రాబోతున్నాయి అని చెప్పొచ్చు. ఏ విధంగా రాబోతున్నాయండి అంటే, మీరు కృషి చేస్తూ వెళ్తారు ఏ పనికైనా. కాబట్టి అవని పనిని కూడా అయ్యే విధంగా ఆ దిశగా తీసుకొని వెళ్ళగల సామర్థ్యం మీకుంది. ఇది మీ మానసిక దృఢత్వాన్ని తెలియజేస్తోంది, మన సంకల్పాన్ని తెలియజేస్తోంది. అవి చక్కగా సఫలీకృతం అయ్యేటట్టుగా తెలియజేస్తున్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, బంధుమిత్రులు సహాయ సహకారాలు ఉంటాయి, పబ్లిక్ రిలేషన్ లో కూడా సహాయ సహకారాలు ఉంటాయి, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. అలాగే రాజకీయ నాయకుల అండాదండ లభిస్తుంది, వ్యాపార భాగస్వామ్యం బాగుంటుంది, వ్యాపారస్తులు బాగుంటారు, ఉద్యోగస్తులు బాగుంటారు. అనేక విధాలుగా మీకు బాగున్న కాలమే ఉన్నది అని చెప్పచ్చు. ఇదంతా కూడా మీ కృషి వల్లే సంభవం అవుతోంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. కృషిని మటుకు మానకండి, మీ ప్రయత్నాలు చేసుకుంటూనే వెళ్ళండి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే గృహంలో ఐకమత్యం బాగుంటుంది, మీ పరపతి బాగుంటుంది, మాట తీరు బాగుంటుంది, మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కాలక్షేపాలతో ఉంటారు, వ్యాపారాలు చక్కగా అభివృద్ధి చెందించుకుంటారు. అలాగే లాభాలు కూడా చాలా బాగున్నాయి. ఏదైనా ఎవరన్నా మీకు రుణాలు ఇస్తాము అంటే మీరు తీసుకుంటాము అని చెప్తారు, కానీ వాళ్ళు ఇంటికే వచ్చి ఇచ్చి వెళ్తారు. అంత రుణాలు ఎదురు వచ్చి ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కళాకారులు బాగుంటారు, కళా పోషకులు బాగుంటారు, కళారాధకులు బాగుంటారు, కళా ప్రదర్శకులు బాగుంటారు. అనేక విధాలుగా మీకు ఆత్మ సంతృప్తి పెరిగేటటువంటి కాలంగా తెలియజెప్పచ్చు. అలాగే మాతృవర్గ రీత్యా సేవలు కొంచెం తక్కువగా ఉన్నాయి, పితృవర్గ రీత్యా కాస్త కాయ కష్టం ఎక్కువగా ఉంది అని చెప్పాలి, ఉద్యోగ రీత్యా ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియచెప్పాలి. వివాహాది శుభకార్యాల విషయంలో ప్రయత్నం చేయండి, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి అని చెప్పాలి. ఇలా అనేక రంగాలలో శుభాశుభ మిశ్రమంగా ఉంటూ ఉన్నది కాబట్టి ఏ పని చేస్తున్నా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుని మనస్సంకల్పం చేసుకుని నేను చేస్తున్నటువంటి ఈ పని చిత్తశుద్ధితో చేస్తున్నాను, తప్పకుండా సత్ఫలితాలు కావాలి అని చెప్పి భగవంతుడికి చెప్పుకొని నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మీకు అధిక మనశ్శాంతి లభిస్తుంది. మకర రాశి వారికి చాలా అద్భుతమైన కాలం నడుస్తోంది. వీళ్ళు నక్కతోక తొక్కారా అన్నంత గొప్పగా ఉంది అన్నమాట. గ్రహస్థితి అన్ని విధాలా బాగుంది, రాశి ప్రకారంగా బాగుంది. అలాగే చక్కగా రాశి పునీతం అవుతోంది. సంతానం పట్ల చక్కటి సంతృప్తితో ఉంటారు, పెద్దల మాట వింటారు, పెద్దల ఆశీర్వచనాలు దొరుకుతాయి. మాతృవర్గ రీత్యా కించిత్ ఆందోళన ఉంటుంది. అయితే ఆ ఆందోళనకి సంబంధించి యోగా చేయండి, మీరు ఆందోళన అతి త్వరగా తగ్గిపోతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శనిగారి యొక్క స్థితి ఏలినాటి శనిలో ఉంటూ ఉన్నప్పటికీ గురుబలం చాలా చాలా బాగున్న కారణం చేత ఈ ఏలినాటి శని ప్రభావం ఎటుపోయిందో అనేది మీకే అర్థం కాదు. మామూలుగా గ్రహ బలాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి చాలా అద్భుతంగా ఉంది నాకు అని చెప్పి అనుకుంటారు. అయితే గురువు గారి యొక్క నవమ దృష్టి మీ రాశి మీద పడుతూ ఉన్న కారణం చేత మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక అలాగే రాజకీయ నాయకుల విషయంలో
ఇంకా అంత పూర్తిగా అనుకూలత లేదు. పబ్లిక్ రిలేషన్ విషయంలోనూ అనుకూలత లేదు. అయితే వాహనాల విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయ అవకాశాలు ఉన్నాయి. చేపట్టిన ప్రతి పని చక్కగా ఒక ప్లాన్ ప్రకారంగా చేస్తారు. ఒక డిసిప్లినరీ మెథడ్ తో చేస్తారు. ఇది మీ యొక్క ఉన్నతికి కారణమవుతోంది అని చెప్పి తెలియచెప్పగలను. ఎన్నో విధాలుగా బాగున్నటువంటి మకర రాశి వారికి ఇంకా కొంచెం ఆత్మసంతృప్తి కలిగే విధంగా, ఇంకా కొంచెం ఆటంకాలన్నీ తొందరలో వేగంగా తొలగిపోయే విధంగా భగవంతుణ్ణి ప్రార్థించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు గాని, శని గారికి తైలాభిషేకం గాని అధికమైనటువంటి ఫలాన్ని ఇస్తాయి. తక్కువ సమయంలోనే ఎక్కువ గ్రహాలు సంతృప్తి చెందడము, అలాగే సత్వర ఫలితాలు ఇవ్వడము అనేది ప్రార్థన వల్ల కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కుంభరాశి వారికి కొద్దిగా గ్రహస్థితులు మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయి అని చెప్పొచ్చు. రుణ సౌకర్యాలు బాగా పెరుగుతూ ఉన్నాయి. అలాగే కళలలో చాలా చాలా మంచి పేరు ప్రఖ్యాతులు పెరుగుతున్నాయి. మీ వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది. మీపై బురద జల్లే వాళ్ళు మీ ప్రయత్నం చేత వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే మాతృవర్గ రీత్యా అంత పూర్తి అనుకూలతలు లేవు. పితృవర్గ రీత్యా కూడా అంత అనుకూలతలు లేవు. అయితే ఉద్యోగ జీవితంలో తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు బాగుంటాయి. పెద్దల ప్రశంసలు లభిస్తాయి. అనేక రకాలుగా మీకు చేయూతనిస్తారు. మీ రంగంలో మీరు ఎదగడానికి మీకు ఆ చేయూత చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఊహించని విధంగా కళాకారులకి వృద్ధి జరుగుతుంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. ఇటు రాహుకి కూడా దుర్గ పూజ చేసుకోండి, దుర్గ నామస్మరణ చేసుకోండి. అటు గురువు గారికి గాని, ఇటు కేతువుకి గాని నామజపం చేయండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటూ రోజు గడపడం వల్ల చాలా వరకు మీ జీవితంలో ప్రశాంత జీవితం ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత ఇనుమడిస్తాయి. ఇలా ఏ రంగంలో వారైనా సరే కుంభరాశి వారికి అనేక రకాలుగా ఆదాయ మార్గం పెరగడానికి మీరు చేసేటటువంటి కృషి ఏదైతే ఉందో అది అతి కొద్ది రోజులలోనే ఫలితాన్ని ఇవ్వబోతోంది అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు పఠించుకొని మరింతగా మానసిక అభివృద్ధి, మానసికమైన శాంతిని అభివృద్ధి పరుచుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. మీనరాశి వారికి ప్రతిరోజు ఒక పరీక్షా కాలంగా నడుస్తోంది. అలాగే మీ దైనందిన జీవితంలో మీరు పోరు చేయాలి పనులు చేయడానికి. అలాగే మీ వ్యక్తిగత, మీ వృత్తిగత జీవితాలలో కూడా కొంత ఉద్ధృతంగా ఉంటుంది. మీరు పోరాటం చేయవలసినటువంటి సమస్యల సంఖ్య అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే విలువలు తగ్గకుండా చూసుకోండి. ఒకళ్ళ తరఫున మీరు మాట్లాడడం గాని, మీ తరఫున వకాల్తా ఇంకోళ్ళకి ఇవ్వడం గాని అలాంటివి చెయ్యవద్దు అని చెప్పి తెలియజేస్తున్నాను. వ్యయ స్థానంలో ఉన్నటువంటి శని గారికి కొంత ఇబ్బంది పెడుతుంది. ఈ ఇబ్బంది ఎలా పెడుతుంది అంటే ఎక్కడో ఒక చోట ఇది నప్పదండి అనేస్తారు. అప్పటి వరకు మీరు చేసిన కష్టం అంతా పోతుంది. నీటి పాలవుతుంది కష్టం అంతా, వృధా అయిపోతుంది కష్టం అంతా. ఇలాంటి కష్టం లేకుండా యోగా చెయ్యండి. శనిగారి యొక్క స్మరణ చెయ్యండి. స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే దానము ధర్మములు చెయ్యండి. వీలైతే దీపదానం చెయ్యండి. ఇలా అన్ని రకాల దానాలు ఉన్నాయి మనకి. అందులో ఏ కొన్ని అయినా మీ శక్తి మేరకు పాటించండి. మీకు అనుకూలమైన ఫలితాలు ఉండబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఒక్క ఉద్యోగ జీవితంలో మటుకు కాస్త మానసిక సంతృప్తి కనబడుతోంది. ఇక ఆదాయ పరంగా గాని, కార్మికులు, కర్షకులు గాని, వివాహ జీవితంలోని భార్యాభర్తలు గాని, వ్యాపార భాగస్వాములు గాని, ఉద్యోగస్తులు గాని, విద్యార్థులు గాని ఎవరికైనా సరే ఓర్పు మంత్రమే జపిస్తూ ఉండడం ద్వారా అనేక రకాలుగా ఈ మీన రాశి వారికి మంచి జరగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు పాటించి మరింత మనశ్శాంతి పొందండి. సర్వే జనా సుఖినో భవంతు.